ఒకరోజున అత్తగారు శారద టీపాయ్ మీదున్న ఖాళీ బిర్యానీ బకెట్ని చూస్తూ కోపంగా అనామిక, భావన అని తన ఇద్దరి కోడళ్ళని పిలిచింది. ఇద్దరు కోడళ్ళు వచ్చారు. నాకు తెలియకుండా రాత్రి బకెట్ బిర్యానీని తెప్పించుకుంది తిన్నది ఎవరో చెప్తారా, లేదంటే నన్నే తెలుసుకోమంటారా? అత్తయ్య, మీ మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను, ఈ బిర్యానీ బకెట్కి నాకు ఎట్లాంటి సంబంధము లేదు. నన్ను నమ్మండి అత్తయ్య అని అనామిక చెప్పగానే శారద భావన వైపు చూసింది. భావన ఏమీ మాట్లాడకుండా తలదించుకుంది. శారదకి బిర్యానీ దొంగ ఎవరో తెలిసిపోయింది. అనామిక, నువ్వు వెళ్ళి పని చేసుకో. సరే అత్తయ్య అని అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పు చిన్నకోళ్ళ, బకెట్ బిర్యానీని ఎప్పుడు తెప్పించుకున్నావు? ఎవరు తీసుకొచ్చారు? ఎవరెవరు తిన్నారు? ఎక్కడ తిన్నారు? అది అత్తయ్య, మరి విసిగించకుండా చెప్పుకోళ్ళ. అది అత్తయ్య, మొన్న మీరు చేసిన దోసకాయ కూరేమో నాకు నచ్చలేదు. ఏం తినకుండానే పడుకునిపోయాను. 1 గంట రాత్రికి బాగా ఆకలి వేసింది. ఇంకా మీ అబ్బాయికి చెప్పాను, అప్పుడు బిర్యానీ ఆర్డర్ పెట్టాడు. మొత్తం తినేశాను అని చెప్పగానే శారద ఆశ్చర్యంగా, ఏంటే నువ్వు చెప్పేది? ఇంత బకెట్ నిండి వచ్చిన బిర్యానీని మొత్తం నువ్వే తిన్నావా? వామ్మో అని కళ్ళు తిరిగి పడిపోయింది. అది చూసిన భావన తనలో తాను, బకెట్ బిర్యానీని తిన్నానని చెప్తేనే కళ్ళు తిరిగి పడిపోయింది. నేను తిండిపోతూ కోడలని తెలిస్తే ఖచ్చితంగా మా అత్తయ్య పిచ్చిదైపోద్దేమో. దేవుడా, నేను తిండిపోతున్నాని మా అత్తయ్యకి తెలియని బాకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భావన. శారద భర్త ప్రసాదు పొలం పనులు చేస్తూ ఉంటాడు. పెద్ద కొడుకు రమేష్ హోటల్లో పనిచేస్తూ ఉంటాడు. చిన్న కొడుకు వినోద్ ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్లో ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. శారద కుటుంబం మొత్తం ప్రసాదు రమేష్ల సంపాదన మీదే జీవిస్తూ ఉంటారు. అలాంటి కుటుంబంలోకి పరమ తిండిబోతు కోడలిగా భావన వచ్చిందని శారదకి కొన్నాళ్ల తర్వాత అర్థమైంది. ఆ రోజు రాత్రి ఎవరి గదుల్లో వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటే భావన మాత్రం బెడ్ మీద కూర్చొని పప్పు ఉప్పు డబ్బాలని తన ముందు పెట్టుకుని పచ్చి కందిపప్పు తింటూ ఉంటుంది. భర్త వినోద్ మాత్రం బెడ్ పక్కన ఉన్న కుర్చీలో కూర్చొని నిద్రపోతూ ఉంటాడు. పచ్చిపప్పులు కూడా భలే రుచిగా ఉన్నాయి. మొత్తం మీద 2 కిలోల కందిపప్పును పూర్తి చేసేశాను. ఇప్పుడు ఏ పప్పు తినాలబ్బా అని తన ముందున్న పప్పుల డబ్బాల్ని చూస్తుంది. అప్పుడు భావనకి నిండుగా ఉన్న పెసరపప్పు డబ్బా కనిపించింది. పెసరపప్పును తింటాను. డబ్బా నిండుగా ఉందంటే ఖచ్చితంగా ఇది కూడా 2 కిలోలు ఉండే ఉంటుంది అని పెసరపప్పుని తినటం మొదలుపెట్టింది. అప్పుడే హాల్లోకి వచ్చిన శారద లైట్ వేసింది. ఇల్లంతా కలియ చూసింది. ఒక మూల పిల్లి కనబడింది. నువ్వే అని మా ఆయనకి చెప్పానే, ఆయన మాట వినకుండా ఇల్లు చూసిరా శారదా అని చెప్పాడు. ఇదిగో వచ్చాను, చూసా, నువ్వే కనిపించవు. ఇప్పుడు వెళ్ళి ఇదే విషయం ఆయనకు చెప్పాలి అని లైట్ ఆఫ్ చేసింది. అప్పుడు శారదకి చిన్న కొడుకు గదిలో వెలుగు కనిపించింది. చిన్నోడు ఇంకా వర్క్ చేసుకుంటున్నాడు కావచ్చు, టీ పెట్టెత్తాను అని మళ్లీ లైట్ వేసి కిచెన్ వైపు వెళ్తూ ఉండగా బెడ్రూమ్ నుంచి ప్రసాద్ వచ్చాడు. కిచెన్ వైపు వెళ్తున్న శారద కనిపించింది. శారద, ఎప్పుడు లేస్తే అప్పుడు వంట చేయడమేనా? వచ్చి పడుకో అని చెప్పాడు. ఆ మాట విని భావన భయపడింది. నోటి నిండా ఉన్న పప్పుని నమలకుండా అలాగే ఉంచుకొని తనలో తాను, వామ్మో, అత్త ఇప్పుడు లేచి కిచెన్లోకి వెళ్తుందా? కొంచెమైతేనా దొరికేసేదాన్ని. మావయ్య దేవుళ్ళే వచ్చి కాపాడాడు అని అనుకుంది. శారద భర్త ప్రసాద్ మాట విని లైట్ ఆఫ్ చేసి గదిలోకి వెళ్ళింది. భావన పప్పు తినటం మొదలుపెట్టింది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. ఇక తెల్లవారుజామున 5 గంటల సమయం. అలారం మోగింది. అనామిక లేచి కిచెన్లోకి వచ్చింది. లైట్ వేసింది. అంతే, ఖాళీగా ఉన్న ఉప్పు పప్పుల డబ్బాలు కనిపించాయి. అనామిక భయంతో గట్టిగా, అత్తయ్య, మావయ్య, ఏవండి, అందరూ కిచెన్లోకి రండి అని అరిచింది. అంతే, అందరి నిద్ర దెబ్బకి చెదిరిపోయింది. కంగారుగా కిచెన్లోకి వచ్చారు అందరూ. భావన మాత్రం ఏ టెన్షను లేకుండా వచ్చి నిలబడింది. యావైంది కోళ్ళ, ఎందుకట్టా గరిచావు? అత్తయ్య, పప్పు ఉప్పు డబ్బాలు చూడండి ఒకసారి. అందరూ చూశారు. డబ్బాలన్నీ ఖాళీగా ఉన్నాయి. అందరూ షాక్ అయ్యారు. భావన మాత్రం తనలో తాను, నా జాగ్రత్తలో నేనున్నాను. ఖాళీ డబ్బాలు తీసుకొచ్చి పెట్టి గుమ్మం తలుపు తెరచుంచాను. ఇప్పుడు దొంగ చేసిన పని అందరికీ అర్థమైపోతుంది అని అనుకొని ఎవరికీ తన మీద అనుమానం రాకుండా, అక్క, ఊర్లో దొంగలు పడుతున్నారని తెలుసు కదా, మన ఇంట్లో కూడా దొంగలు పడినట్టున్నారు. బంగారం, వెండి, డబ్బులు దొరకపోయేసరికి కిచెన్లో కనిపించిన పప్పుని ఉప్పుని తీసుకెళ్ళిపోయాడు. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. దొంగ ఎట్టాగొచ్చాడబ్బా? భావన
గుమ్మం తలుపు దగ్గరికొచ్చి తలుపు తెరిచి, అత్తయ్య మీరు సరిగ్గా గడియ వేయలేదు, దొంగ వచ్చాడు. నేనన్నీ సరిగ్గా నేసానమ్మా. ఇక ఎవరూ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతారు. పూర్తిగా తెల్లారింది. ఇంటి అరుగు మీద శారద, అనామిక కూర్చొని పూలల్లుతూ ఉంటారు. భావన తినటానికి ఏమీ దొరకటం లేదని ఇంట్లో కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ ఉంటుంది. అప్పుడే మిర్చి కొట్టు రమణి అక్కడికొస్తుంది. అరుగు మీద కూర్చుంటుంది. ఏంటే రమణి, చాలా రోజుల తర్వాత ఇట్టాకొచ్చావు? అక్క, నువ్వెందుకు మిర్చి కొట్టు నాకు అమ్మావో తెలీదు కానీ మిర్చి బజ్జీల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. మంచిదే కదమ్మా. నువ్వు మరిది పిల్లలు బాగానే ఉన్నారుగా. నీ చేతి చలవ వల్ల బాగున్నావక్క. నువ్వు అట్టాగి మిర్చి బజ్జీల వ్యాపారం చేస్తే బాగుండేదిగా. ఏంటి చిన్నతను చెప్పేది? మా అత్తయ్య మిర్చి బజ్జీల వ్యాపారం చేసిందా? అవును కోళ్ళ, రమేష్ పెళ్ళయ్యేంతవరకు చేసింది. నువ్వు కోడలకు అడుగు పెట్టిన తర్వాత బంద్ చేసేసింది. మిర్చి కొట్టుని నాకు అమ్మింది. కానీ అక్క, అలాగే మిర్చి బజ్జీల కొట్టి నడిపించుంటే నీకు చాలా వ్యాపారం జరిగేది. ఎందుకు అత్తయ్య మిర్చి బజ్జీల వ్యాపారాన్ని అమ్మేశారు? అదంతా పెద్ద కాదలే కోళ్ళ. ఇప్పుడు అదంతా ఎందుకు చెప్పు. ఇప్పుడు మనం బాగున్నాంగా, అజ్జాలు. రమణి చెల్లి కూడా బాగుంది. అక్క, 1000 మిర్చి బజ్జీలు కావాలని ఒక ఆర్డర్ వచ్చింది. పోగొట్టుకోవడం ఇష్టం లేక నీ సహాయం కోసమని వచ్చాను. వచ్చిన డబ్బుల్లో ఇద్దరము సగం సగం తీసుకుందాంలే, ఏమంటావు? నోటి దగ్గరికి వచ్చిన అన్నం ముద్దనే ఇంటికి వస్తానని చెబుతున్న లక్ష్మీదేవిని ఎందుకు దూరం చేసుకుంటానమ్మా? అట్టాగే చేద్దాం. మా ఇద్దరి కోడళ్ళ సహాయం కూడా తీసుకుందాంలే. అలాగే అక్క, నేను సరుకులు తీసుకొస్తాను. నువ్వు నీ కోడళ్ళతోటి సిద్ధంగుండు. మరి మంచిది రమణి, తొందరగొచ్చి. రమణి వెళ్ళిపోయింది. ఇంట్లో ఉన్న భావన ఆ మాటలు విని సంబరపడింది. 1000 బజ్జీలు, ఆహా, నా అదృష్టం ఈరోజు బాగుంది. నేను ప్యాకింగ్ దగ్గరుంటాను, నా పని కానిచ్చేస్తాను. పొయ్యి దగ్గరుంటే అత్తయ్య, ఆ రమణి ఉంటారు. నా కడుపు నింపుకోవడానికి కష్టమైపోద్ది. ప్యాకింగ్ దగ్గర ఉంటూ ఒకటి డబ్బాలో పెట్టుకుని మరొకటి మన కడుపులో పెట్టుకోవచ్చు. అటు వాళ్ళకి అనుమానం రాదు, ఇటు నాకు కూడా కడుపు నిండుతుంది. నా తిండిపోతు కోరిక తీరిపోద్ది అని మురిసిపోతూ ఉంటుంది. అత్తయ్య, నేను కొడలుగా రానంత వరకు మిర్చి బజ్జీల వ్యాపారం చేసిన మీరు నేనొచ్చిన తర్వాత ఎందుకు బంద్ చేశారో నాకు తెలీదు. ఇప్పుడు మనం మళ్ళీ వ్యాపారం మొదలు పెడదాం అత్తయ్య అని అనామిక అంటూ ఉండగా ఇంట్లో నుంచి భావన బయటకొచ్చింది. అవునత్తయ్య, మీరు మళ్ళీ మిర్చి బజ్జీల వ్యాపారం మొదలు పెట్టండి. నేను అక్క ఇద్దరం సహాయం చేస్తాం. నేను రావణితో మాట్లాడతానులే, మీ తోడు కోడల చెయ్యండి. అలాగే అత్తయ్య, మాట్లాడండి. తోడి కోడల ఫుడ్ బిజినెస్ మొదలు పెడదాం. ఇప్పుడు మాత్రం మన రమణికి సహాయం చేద్దాము. ఏమంటారు అమ్మాయిలు? చేద్దాం అత్తయ్య, మీరు మాట ఇచ్చారుగా. ఏమంటావు భావన? చేద్దాం అక్క, కాకపోతే నేను ప్యాకింగ్ దగ్గర ఉంటానులే, నాకు పొగ అది పడదు. అలాగే కోళ్ళ. ఇక భావన సంతోషంగా ఉంది. రమణి మిర్చి బజ్జీల కోసం కావాల్సిన వాటిని తీసుకొచ్చింది. ఇంటి ముందు కట్టెల పొయ్యి పెట్టి శారద, రమణి కలిసి మిర్చి బజ్జీలు వేస్తుంటే అనామిక వాటిని తీసుకెళ్లి ఇంట్లో ప్యాకింగ్ చేస్తున్న భావన ముందు పెడుతూ ఉంటుంది. ఇక నా ప్లాన్ని అనుసరించాలి అనుకొని భావన తన ప్లాన్ ప్రకారంగా ఒక మిర్చి బజ్జీని ప్యాకింగ్లో పెడుతూ మరొక మిర్చి బజ్జీని తన నోట్లో పెట్టుకుంటుంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. 1000 బజ్జీలు చేయటం పూర్తయింది. అక్క, నాకు నడు నొప్పి వస్తుంది, నీ కోడలతో ఇంటికి పంపించు అని రమణి వెళ్ళిపోతుంది. శారద, అనామిక కలిసి ఇంట్లోకొస్తారు. భావన వాళ్ళని గమనించకుండా మిర్చి బజ్జీలు ఫుల్లుగా తిని లావయ్యింది. అప్పుడిద్దరికీ అర్థమైంది, భావన మామూలు భావన కాదని, తిండిపోతు భావన అని తెలుసుకున్నారు. ఇప్పుడు చెప్పు పెద్ద కోళ్ళ, నీ తోటి కోడలు పరమ తిండిపోతు, మీ ఇద్దరు కలిసి ఫుడ్ బిజినెస్ చేస్తారా అని అత్తగారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయింది అనామిక. అలా తోటి కోడళ్ళు మొదలు పెట్టాలి అనుకున్న మిర్చి బజ్జీల వ్యాపారం ఫెయిల్ అయింది. రమణి దగ్గర మాట వస్తుందని అత్తగారు శారద భావించి పెద్ద కోడలు అనామికతో కలిసి మరిన్ని మిర్చి బజ్జీలు చేసి పంపిస్తుంది. రమణి వాటిని చూసి సంతోషపడుతుంది. అతిగా మిర్చి బజ్జీలు తిన్న భావనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. హోటల్లో పనిచేస్తున్న భర్త రమేష్ని కలవటానికి అనామిక వచ్చింది. క్యాష్ కౌంటర్ మీద కూర్చున్న ఓనర్ పెద్దిరాజు చూసి, ఏమ్మా అనామిక, రమేష్ కోసం వచ్చావా? అవును బాబాయ్, కొంచెం మా ఆయన్ని పిలుస్తారా? పిలుస్తాను తల్లి. రమేషు, రమేషు, నీకోసం అనామిక వచ్చింది అని చెప్పాడు.
రమేష్ కౌంటర్ దగ్గరికి వచ్చాడు. ఒక 10 నిమిషాలు బాబాయ్. నువ్వు భలేదానివి తల్లి. 10 నిమిషాలు కాకపోతే పావుగంట మాట్లాడు. వెళ్ళవయ్య రమేషు. భార్య అంత ప్రేమగా నీతో మాట్లాడాలనొస్తే మాడిపోయిన దోసులా మొహం పెట్టావు అని పెద్దిరాజు అనగానే రమేష్కి చిరాకు వేసింది. దేనికయ్యా అంత చిరాకు? మా అమ్మాయితో మాట్లాడడం నీకు ఇష్టం లేదా? చెప్పు. ఇప్పుడే నువ్వు పని చేసిన రోజులకి డబ్బులిచ్చి పంపించేస్తాను. రాజుగారు, ఎందుకండి అంతగా తొందరపడతారు? ఇప్పుడు నేను నోరు తెరిచానా? లేదు కదా. అనామికతో మాట్లాడతానులేండి. తమరు కొంచెం కూల్గా ఉండండి. ఆ లాస్ట్ టేబుల్కి వెళ్ళండి. అక్కడికి ఎవ్వరూ రారు. ఇక్కడే కాదులే బాబాయ్, అలా బయటికి వెళ్తాం. పదండి, బాబాయ్ పర్మిషన్ ఇచ్చారు కదా అని రమేష్తో కలిసి ఆ హోటల్ నుంచి బయటకు వచ్చింది అనామిక. ఇక ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ ముందు భావన నిలబడి తన భర్త వినోద్కి ఫోన్ చేసింది. ఆఫీస్లో ఉన్న వినోద్ ఫోన్ మాట్లాడుతున్నాడు. చెప్పు భావన. నేను మీ ఆఫీస్ బయటున్నాను. 1 గంట పర్మిషన్ తీసుకుని రండి. ఏం మాట్లాడుతున్నావు భావన? నేను ఆఫీస్కి వచ్చి గంట కూడా కాలేదు. అప్పుడే గంట పర్మిషన్ అడిగితే మేనేజర్ తిడతాడు. ఏమైనా ఉంటే సాయంత్రం మాట్లాడుకుందాం. ఇంటికి వెళ్ళు. రావటం నాకు వీలు కాదు. అక్క బావ దగ్గరికి వెళ్ళింది. నేను మీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు మీరేం చెప్పినా నేను వినను. పర్మిషన్ తీసుకుని రండి. నేను ఇక్కడే ఉంటాను. అది కాదు భావన. భావన ఏమీ వినకుండా ఫోన్ పెట్టేసింది. మనం చెప్పిన మాట వింటే వీళ్ళు భార్యలు ఎందుకు అవుతారు? వీళ్ళు మారరు. మనం చెప్పేది పూర్తిగా వినరు, అర్థం చేసుకోరు. వాళ్ళు చెప్పేది మాత్రం కునుకుపడకుండా వినాలి, అర్థం చేసుకోవాలి, చెప్పింది చెయ్యాలి. ఉష్ అనుకుని మేనేజర్ రూంలోకి వెళ్ళాడు. ఇక శారదకి అనామిక తండ్రి రాజయ్య కొంత డబ్బిచ్చాడు. బావగారు, ఈ డబ్బు శారదకి ఎందుకిస్తున్నారు? తోటి కోడలు అనామిక భావన మొన్న మా ఇంటికొచ్చారు బావగారు. ఏంట నేను చెప్పేది? నిజమే చెల్లెమ్మా. నాన్న, మేము తోటి కోడలము. మా కాళ్ళ మీద మేము నిలబడాలని ఆశపడుతున్నాము. మాకు డబ్బు కావాలి అని అడిగారు. ఓహో, మన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో దావత్ ఉందని చెప్పారు. అయితే నీ దగ్గరకు వచ్చారా? సర్లే అన్నయ్య, డబ్బు ఇచ్చారుగా, ఇక నేను చూసుకుంటాను. నేనొచ్చినట్టు మీకు డబ్బిచ్చినట్టు వాళ్ళకి చెప్పకమ్మా. ఎవరు మీరు? ఎప్పుడు నాకు డబ్బులు ఇచ్చారు? మా ఇంటికి ఎప్పుడు వచ్చారు? ఇలాగే ఉండాలమ్మా. ఇంక నేను వెళ్ళొస్తాను చెల్లెమ్మా. బావగారు, అన్నం తినేసి వెళ్ళండి. అన్నయ్య వెళ్ళనియండి. పొలంలో వదిన ఒక్కతే కష్టపడతా ఉంటది. సరే బావగారు, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పగానే రాజయ్య వెళ్ళిపోయాడు. ఇక పార్కులోని ఒక బెంచ్ మీద రమేష్ వినోదులు కూర్చున్నారు. అనామిక భావన నిలబడ్డారు. అనామిక, భావన, మేమిద్దరం బాగా ఆలోచించి చెప్తున్నాం. ఫాస్ట్ ఫుడ్ చేసి అమ్మటం మీ వల్ల కాదు. నష్టపోవటం తప్ప లాభం ఉండదు. వద్దు. అలా ఎలా బావగారు? ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ చేసి డబ్బులు సంపాదించి మీకు సహాయపడాలని నేను అక్క ఆశపడుతున్నాం కదా. మా కోరికని మా ఇష్టాన్ని అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడడం ఏం బాగోలేదు బావగారు. అన్నయ్య మాట్లాడింది బావుంది భావన. ఫాస్ట్ ఫుడ్ చేసి అమ్మటంలో మీకు ఓనమాలు కూడా రావు. ఇక ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ ఎలా చేస్తారు? వద్దు, నాకు ఇష్టం లేదు. నేనైతే ఏ విధంగానూ మీకు సపోర్ట్ చేయను. అది కాదు వినోద్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాలనే మా ఆరాటం మీకు కనిపించట్లేదా? కనపడడం లేదు వదినా. బావగారు, మీరు మాకు డబ్బులు ఇవ్వద్దు. మరి మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు భావన? మేము ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకోవడానికి అత్తయ్యని ఒప్పించమని మిమ్మల్ని అడగడానికి తీసుకొచ్చామండి. సరిపోయారు. సాగుతుంది మీకు అలాగా. అమ్మతో మాట్లాడి ఒప్పిస్తాంలే. ఇంక మీరింటికి వెళ్ళండి. నేను ముందే చెప్తున్నాను అనామిక, నేను తమ్ముడు మాత్రం డబ్బులు సర్దుబాటు చేసేది లేదు. అంతేకాదు వదినా, అప్పు తెచ్చిన ఒప్పుకోం. అలాగని బంగారం తాకట్టు పెట్టినా మాకు సంబంధం లేదు. మా అనుమతి లేకుండా తాకట్టు పెడితే మేము ఊరుకోం. అలాగే వినోద్, మా తిప్పలేవో మేము పడతాం. ముందు అత్తయ్యని ఒప్పించండి. అలాగే వదినా, మీరింటికి వెళ్ళండి. నేను అన్నయ్య సాయంత్రం వచ్చాక అమ్మతో మాట్లాడతానులే అని వినోద్ చెప్పిన మాటకి ఇద్దరూ సంతోషపడ్డారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి అందరూ అన్నం తిన్న తర్వాత రమేష్ వినోదులు తల్లి శారద్తో మాట్లాడారు, ఒప్పించారు. ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు మాత్రం తోడుకోడల్లో వాళ్ళ కాళ్ళ మీద నిలబడటం లేదా? ఒకరి పక్కింటి కాళ్ళ మీద, ఇంకొకరేమో పొరుగింటి వాళ్ళ కాళ్ళ మీద నిలబడుతున్నారా ఏంటి? చెప్పండి. అది కాదమ్మా. సరే, వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకోవడానికి నేను ఒప్పుకుంటున్నా. మీరెళ్ళండి. పగలంతా పనులు చేసి బాగా అలసిపోయి ఉంటారు. వెళ్ళి పడుకోండి. నేను కోడలతో మాట్లాడతానులే అని చెప్పిన తల్లి శారద మాటకి మరో మాట ఎదురు మాట్లాడకుండా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. శారద కోడళ్లను పిలిచి డబ్బులిచ్చింది. అనామిక భావన ముఖాలు వెలిగిపోయాయి. కోడల్లో ఇవి ఇంటి డబ్బులు కాదు,
బయట నుంచి అప్పుగా తీసుకొచ్చిన డబ్బులు మిత్తి నోటికి 10 రూపాయలు తీసుకుంటానని చెప్పింది. ప్రతి నెల 1వ తేదీన మిత్తి ఇచ్చేయాలి, లేదంటే ఇంటికొచ్చి పంచాయతీ పెట్టుద్దంట. ఇచ్చేద్దాం అత్తయ్య, ఖచ్చితంగా 1వ తారీఖునే ఇచ్చేద్దాం అని చెప్పి కోడళ్ళు వెళ్ళిపోతారు. ఇక మరుసటి రోజున తోటి కోడలు కలిసి ఒకచోట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టారు. డీజే పాటలు పెట్టి గిరాకీ కోసం చూస్తూ ఉంటారు. గంట గడిచింది. ఒక్క కస్టమర్ కూడా అక్కడికి తినటానికి రాలేదు. మన చుట్టూ ఏం జరుగుతుంది భావన? మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెన్ చేసి గంట అవుతుంది, తినడానికి ఒక్కరు కూడా రాలేదు. ఇలా అయితే ఎలా చెప్పు? ప్రతి నెల మిత్తి ఎలా కడతాం? అక్క, ఈరోజు మొదటి రోజు కదా, ఇలాగే ఉంటుంది అని భావన సముదాయించి చెప్తూ ఉండగా అప్పుడే అక్కడికి ఒక కస్టమర్ వచ్చాడు. ఏం కావాలండి? అభిమానంతో ఏమిచ్చినా తింటాను. అరే అన్నా, ఇది ఉచితంగా పెట్టేది కాదు, డబ్బులకు పెట్టేది. మీ జేబులో నుంచి 100 రూపాయలు తీసిస్తే చికెన్ నూడిల్స్, చికెన్ మంచూరియా, చికెన్ ఫ్రైడ్ రైస్ ఏది కావాలంటే అది వేడివేడిగా చేసి ఇస్తాను. నువ్వు కడుపు నిండుగా తినొచ్చు. మరి నా దగ్గర 100 కాగితం లేదే, 50 కాగితమే ఉంది, ఎలా అని ఆ 50 నోటు పట్టుకున్నాడు. భావన చటుక్కున ఆ నోటును లాక్కుని గాలికి పోతుందని తీసుకున్నానన్నా. అక్క, సింగిల్ వెజ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టు అని చెప్పగానే అనామిక తనకు వచ్చినట్టుగా వెజ్ ఫ్రైడ్ రైస్ చేయటం మొదలుపెట్టింది. ఇంతలో అక్కడికి మరొక కస్టమర్ వచ్చాడు. ఇద్దరూ ఆనందంగా ముఖాలు చూసుకున్నారు. తనకి స్పైసీ చికెన్ మంచూరియా కావాలని చెప్పాడు. అంతే, భావన మరొక పొయ్యి మీద కారం ఎక్కువేసి చికెన్ మంచూరియా చేసి ఇచ్చింది. మరొకరు వెజ్ ఫ్రైస్ తింటూ ఉన్నారు. కారం కారం, వామ్మో ఏమిటమ్మా ఇది? దీన్ని వెజ్ ఫ్రైడ్ రైస్ అనరు, పచ్చిమిర్చి రైస్ అంటారు. మీకు మీ ఫాస్ట్ ఫుడ్కి 50 రూపాయలు దండాలు. ఈ చుట్టుపక్కలకే రాను అని పారిపోతాడు ఆ కస్టమర్. ఇక స్పైసీ చికెన్ మంచూరియా పట్టుకున్న కస్టమర్ అయోమయంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. అది మా అక్క చేసింది, తనకి ఈ వ్యాపారం కొత్త, అందుకే అలా చేసింది. మీరు తినండి, నేను బాగా చేశాను. మీరు అడిగిన స్పైసీ ఖచ్చితంగా ఉంటుంది, తినండి. నాకింకా బ్రతకాలనుందండి. అయ్యో, అలా అనకండి. మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, మేం కష్టపడి చేసిన స్పైసీ చికెన్ మంచూరియాని మాత్రం తినండి. ఎలా ఉందో చెప్పండి, అది చాలు మాకు. తప్పదా? తప్పదండి. అతను ధైర్యం చేసి లోపల దేవుణ్ణి వేడుకొని ఆ స్పైసీ చికెన్ మంచూరియా నోట్లో పెట్టుకున్నాడు. అంతే, నాలుక బాగా మండింది. ఉమ్మేసి వాళ్ళని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వస్తూ పోతున్న వాళ్ళు తోటికోడలని అదోలా చూస్తూ ఉంటారు. ఆ చూపుల్ని వాళ్ళు తట్టుకోలేకపోయారు. బాధగా కూర్చున్నారు. కొంత సమయం తర్వాత శారద, రమేష్, వినోద్, ప్రసాద్ అక్కడికి వచ్చారు. ఏంటి కోడల్లో, ఇంకా మీ ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ మొదలు పెట్టలేదా? మీరు రాకుండా ఎలా మొదలు పెడతాం అత్తయ్య? మీరు వస్తారని అక్కేమో వెజ్ ఫ్రైడ్ రైస్ చేసింది, నేను స్పైసీ చికెన్ మంచూరియా చేస్తాను, తినండి అని కోడళ్ళిద్దరూ ఆ రెండూ తీసుకొచ్చి శారదకి ఇచ్చారు. ఏమ్మా కోడళ్ళు, అంతా మీ అత్తయ్యకే పెడుతున్నారు, మేం కూడా వచ్చాం కదా, మాకు కూడా కొంచెం కొంచెం పెట్టండమ్మా, మేం కూడా తింటాం. మావయ్య, అత్తయ్య మనందరికీ పెద్ద దిక్కు, పైగా మేం పూజించే దేవత, అందుకే ముందుగా అత్తయ్యకి పెట్టాం. అత్తయ్య గారు తిన్న తర్వాత మీకు పెడతాం అని భావన చెప్పిన మాట వాళ్ళకి నచ్చింది. ఇద్దరు కోడళ్ళు పెట్టిన ఫ్రైడ్ రైస్ ని, స్పైసీ చికెన్ మంచూరియాని శారద తింటుంది. అంతే, కారం తట్టుకోలేకపోయింది. గడగడ నీళ్లు తాగింది. ఇద్దరు కోడళ్ళు అయోమయంగా చూస్తూ ఉంటారు. శారద కోపంగా భద్రకాళిలా మారింది. అందరూ చూస్తూ ఉండగానే నోటికొచ్చిన మాటలు తిట్టటం మొదలుపెట్టింది శారద. తోటి కోడళ్ళు అత్తగారి నోటికి భయపడి దెబ్బకి అక్కడి నుంచి పరారయ్యారు. దాంతో తోటి కోడలు పెట్టిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా ఫెయిల్ అయింది. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. రమేష్, వినోదులు లాన్లో కూర్చుని సరదాగా మాట్లాడుకుంటున్నారు. నిజం చెప్పనా అన్నయ్య, వదిన ఏ ముహూర్తాన చికెన్ బిర్యానీ అమ్మటం మొదలుపెట్టిందో అప్పటినుంచి మన జీవితాలు మారిపోయాయి. ఒక్క మీ వదిన వల్లే కా తమ్ముడు, మరదల భావన కూడా ఎంతో కష్టపడుతుంది. తోటికోడల చికెన్ బిర్యానీ బిజినెస్ వల్లే మనం ఈరోజు ఇలా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. భావన వదినికి సాయం చేస్తుంది అంతే, కానీ చికెన్ బిర్యానీ వ్యాపారం సక్సెస్ అవటానికి కారణం మాత్రం వదిన చేతి మహత్యమే. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను చెప్పే పచ్చి నిజం. తమ్ముడు, చుట్టుపక్కల చూసుకొని మాట్లాడు. ఎక్కడైనా భావన ఉండొచ్చు, నీ మాటలు వినొచ్చు. గదిలోకి వెళ్ళిన తర్వాత అని రమేష్ చెప్పగానే వినోద్ కొంచెం కంగారుగా భావనొచ్చిందన్నయ్య అని చుట్టుపక్కల చూశాడు. ఇంటి గుమ్మం దగ్గర నిలబడి
కోపంగా తన వైపే చూస్తున్న భార్య భావన కనిపించింది. అది కాదు భావన అని గుమ్మం దగ్గరికొచ్చాడు వినోద్. భావన కోపంగా వెళ్ళిపోయింది. వినోద్ అదోలా ముఖం పెట్టి రమేష్ని చూశాడు. రమేష్ నవ్వి, చూసుకోవాలి కదా తమ్ముడు అని అన్నాడు. వినోద్ వచ్చి కూర్చున్నాడు. భావన దగ్గరికి వెళ్లకుండా మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చున్నావు? వెళ్ళు తమ్ముడు, వెళ్ళి భావనని కూల్చేయి, వెళ్ళు. అనయ్య, భావన ఇప్పుడు కోపంగా వెళ్ళిపోయినా ఆ తర్వాత ఆలోచించి మనం మాట్లాడుకుంటుంది నిజమే కదా అని అర్థం చేసుకుంటుంది. మళ్ళీ నవ్వుతూ మనతో కలిసిపోతుంది అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా తండ్రి ప్రసాదు గుమ్మం దగ్గర నిలబడి నవ్వుకుంటున్న కొడుకుల్ని చూసి మురిసిపోతూ ఉంటాడు. అప్పుడే అతని దగ్గరికి హాల్లో నుంచి శారద వచ్చింది. ఎక్కడ నిలబడి ఏం చూస్తున్నారు? నువ్వు చూడు శారదా, నీకు తెలుసుద్ది. చూస్తా ఎందుకు చూడను అంటూ లాన్ వైపు చూసింది. కొడుకులు నవ్వుతూ మాట్లాడుకోవటం శారదకి కూడా నచ్చింది. అబ్బా, మన కొడుకులు ఇట్ట కూర్చొని మాట్లాడుకోవడం నాకు నిజంగానే కలగా ఉందండి. కలగా శారదా, నిజం. ఇదంతా మన పెద్ద కోడలు అనామిక తీసుకొచ్చిన, మన కోసం తీసుకొచ్చిన అదృష్టం. చాలా మంచి మాట చెప్పారు. తను మొదలుపెట్టిన చికెన్ బిర్యానీ వ్యాపారం వల్లే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. ఏ తలనొప్పి లేకుండా మనం ఇంట్లో మనం ఉన్నాం అని శారద చెప్పిన మాటలు కిచెన్లో బాధగా నిలబడిన భావన వింటుంది. ఈ ఇంట్లో వాళ్ళకి నా తోటి కోడలి కష్టమే కనిపిస్తుంది. నేను కనబడ్డం లేదు, నా కష్టము కనిపించదు. ఆవిడ అదృష్టమైతే నేను దురదృష్టమే కదా. అయినా నన్ను కట్టుకున్న భర్తే నా కష్టాన్ని గుర్తించినప్పుడు ఇక అత్తమామలు, బావగారు, అనామిక గారు ఏం గుర్తిస్తారు? నా గుర్తింపుని నేనే సంపాదించుకుంటాను. నేను కూడా చికెన్ బిర్యానీ చేస్తాను అని తన కన్నీళ్లు తుడుచుకుంటుంది. గుమ్మం దగ్గరున్న శారద భర్త ప్రసాద్తో, కొడుకులు ఇంటి ముందన్నారు, మరి కోడలో? నా అంచనా నిజమైతే ఇంటి వెనకుంటారు, వెళ్ళి చూడు. వీళ్ళింటి వెనక ఏం చేస్తున్నారు అనుకుంటూనే శారద ఇంటి వెనక్కొచ్చి చూసింది. భావన ఏడుస్తుంటే అనామిక ఓదార్చుతుంది. అయ్యో చెల్లి, మన తోటి కోడల చికెన్ బిర్యానీ వ్యాపారం సక్సెస్ అయిందంటే నా వల్ల నీ వల్ల కాదు, మనిద్దరి వలన. అది నువ్వు గుర్తుపెట్టుకో. అత్తమామలు, వినోద్ ఏదో నిన్ను ఆట పట్టించాలని అలానే ఉంటారు తప్ప వాళ్ళకి మాత్రం నువ్వు చేస్తున్న పని గురించి, వంటల గురించి తెలీదా చెప్పు? అయితే ఈరోజు బిర్యానీ నేను చేస్తానక్క అని భావన అడగగానే అనామిక అదిరిపడింది. సరేనక్క, ఈరోజైతే చికెన్ బిర్యానీ నేను చేస్తాను. ఇంట్లో తినడానికి చేస్తావా, బయట అమ్మడానికి చేస్తావా చెల్లి? రెండు చోట్ల చేస్తానక్క. అనామిక మరింతగా అదిరిపడి తనలో తాను, ఇంట్లో మమ్మల్ని బలి చేయడమే కాకుండా అభిమానంతో మన బిర్యానీ కొట్టు దగ్గరకు వచ్చి తినే వాళ్ళని కూడా బలి చేయడం అంత మంచిది కాదు చెల్లి. బిజినెస్ దెబ్బతింటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇటు చెల్లి బాధపడకూడదు, అటు బిజినెస్ లాస్ అవ్వకూడదు అని ఆలోచించటం మొదలుపెట్టింది అనామిక. సరేనాక్క, రోజు నీకు సహాయం చేస్తున్నట్టు ఈ రోజు నువ్వు నాకు సహాయం చేయి. అప్పుడు నేను చకచకా బిర్యానీ చేసేస్తాను అని భావన చెప్పగానే అనామికకు అప్పుడే ఒక ఐడియా వచ్చింది. చెల్లి, ఒకే రోజున ఇంటా బయట చికెన్ బిర్యానీ చేసి అలసిపోవడం ఎందుకు చెప్పు? ఈ రోజేమో ఇంట్లో చేసే, రేపు బయట చేద్దు గాని. అలాగే అక్క, ఈ ఆలోచన అయితే బాగుంది. ఈరోజు ఇంట్లో చికెన్ బిర్యానీ చేసేస్తాను అని భావన చెప్తూ ఉండగా అత్తగారు శారద అక్కడికి వచ్చింది. ఇక్కడ ఏం చేస్తున్నారమ్మా కోడల్లో? వచ్చారత్తయ్య. భావన చికెన్ బిర్యానీ చేస్తానని పట్టుబట్టింది. వద్దులే అమ్మ చిన్న కోళ్ళ, నువ్వెట్టాంటి బిర్యానీలు చేయబాక. అసలు నువ్వు వాటి గురించి మాట్లాడుకుండడమే ఎంతో మేలు చేసినట్టు అని చెప్పగానే భావన ఆ మాట విని చిన్నబుచ్చుకుంది. అట్ట బాధపడబాకమ్మ చిన్న కోళ్ళ. గాయం చేసి బాధపడక కోడలా అంటే ఎలాగత్తయ్య? ఒక పని చేద్దామా పోని? ఆ ఒక్క పని ఏంటో చెప్పండి అత్తయ్య. మన ఇంట్లో ఉన్నది 6 నేను పక్కన పెడితే 5 మందివి. ఈ 5 అడుగుదాం. నీకు ఎక్కువ ఓట్లుతే నువ్వు మాత్రం ఖచ్చితంగా చికెన్ బిర్యానీ చేసేద్దు కోడలా. ఒకవేళ ఓట్లు రాకపోతే ఇంకెప్పుడు నువ్వు బిర్యానీ గురించి మాట్లాడకూడదు, సరేనా? ఈ శాంతి ఒప్పందానికి మరి నువ్వు ఒప్పుకున్నట్టేగా. మధ్యలో ఈ శాంతి ఎక్కడి నుండి వచ్చింది అత్తయ్య? కూలింగ్ జోక్కాళ్ళ. నీకు ఓకే కదా అలాగా? ఓకే. ఇక ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరి బయట కూర్చొని నవ్వుకుంటున్న ముగ్గురి దగ్గరికి వచ్చారు. ఏంటి శారదా, తోటి కోడలిద్దరిని తీసుకుని ఇలా వచ్చావు? మన చిన్న కోడలు భావన ఈరోజు మనందరి కోసం ఇంట్లో చికెన్ బిర్యానీ చేస్తానని పట్టుబడుతుంది. మరి మీ అభిప్రాయాలు చెప్పండి అని శారద చెప్పగానే తండ్రి కొడుకులు అయోమయంగా ముఖాలు చూసుకున్నారు. ముగ్గురి కడుపులో సౌండ్స్ రావటం మొదలైంది.
ఇలా చూడుకోళ్ళ, నెల రోజుల క్రితం నువ్వు చేసిన చికెన్ బిర్యానీ తిన్నందుకే మాకు వాంతులు విరోచనాలు అయినాయి. మళ్ళీ నువ్వు బిర్యానీ చేస్తే బొట్టు లేకుండా మీ అత్తయ్య నేను చూడలేనమ్మా భావన అని ప్రసాద్ చెప్పగానే అందరూ కంగారు పడ్డారు. యావండి, ఎందుకు నాన్న అలా మాట్లాడతావు? ఏం నాన్న నువ్వు? భావన చికెన్ బిర్యానీ చేయదు, సరేనా? సరేనండి, ఇంకెప్పుడు బిర్యానీ చేయడం కాదు కదా, అసలు బిర్యానీ గురించే మాట్లాడను. అక్కకి సపోర్ట్గా ఉంటాను. శుక్రవారం పూట ఏంటండి ఆ మాటలో? శనివారం అంటే పర్లేదా మరి? అయితే ఇప్పుడు మేము నవ్వాలా? కొంచెం కూడా నీకు కామెడీ సెన్స్ లేదు శారదా. ఎక్కడ దొరుకుతుందో చెప్పండి, 5 కిలోలు తెచ్చుకుని అందరం పంచుకుంటాం. ఇప్పుడు ఇది పంచని నువ్వు ఫీల్ అవుతున్నావు అన్నమాట అని వాళ్ళిద్దరూ వాదించుకోవటం మొదలుపెట్టారు. తోటికోడలు అనామిక భావన కిచెన్లోకి వెళ్లారు. ఈరోజు అమ్మటానికి చేయాల్సిన చికెన్ బిర్యానీని చేయటం మొదలుపెట్టారు. భావన మనసులో మాత్రం తనకు బిర్యానీ చేయటం రాదని, తన కుటుంబం వాళ్లే తనను హేళనగా చేసి మాట్లాడడం గుర్తుకొచ్చి బాధపడుతూ ఉంటుంది. అది కోపంగా మారింది. దీనంతటికి కారణం ఈ అనామికే. నాకంటే బాగా చికెన్ బిర్యానీ చేసి మంచి పేరు తెచ్చుకుంటుంది. నచ్చలే, అనామిక హ్యాపీగా ఉండడం నచ్చలేదు. చేయాల్సింది నేను చేస్తాను. ఎక్కడ ఏ అగ్గిపుల్ల వెయ్యాలో ఒక్కడ వేస్తాను అని ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో మనసులోనే ప్లాన్ చేసుకుని, అక్క, ఈ రోజైతే నేను బిర్యానీ అమ్మే దగ్గరికి రాను. ఏవైంది చెల్లి, ఇంట్లో జరిగిందేమైనా మనసులో పెట్టుకున్నావా ఏంటి అని అనామిక అడగగానే భావన తనలో తాను, పెట్టుకోకుండా ఎలా ఉంటాను అక్క? బిర్యానీ కోసం కష్టపడుతుంది ఇద్దరమైతే పేరు మాత్రం నీకొచ్చింది. కనీసం నువ్వైనా అలా ఎందుకంటారు అత్తయ్య? చికెన్ బిర్యానీ చేయడం నా ఒక్కదాని వల్ల ఎక్కడవుతుంది చెప్పండి? భావన అయితే ఎంతో సహాయం చేస్తుందని చెప్పలేకపోయావు. అంటే నీ స్వార్థం నువ్వు చూసుకున్నావని నాకు అర్థమైపోయింది. ఇక నుంచి నువ్వెలా చికెన్ బిర్యానీ వ్యాపారం చేస్తావో నేను చూస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అనామిక భావనని చూసి, నిన్నే చెల్లి, ఏమైంది? ఎందుకు రానని చెప్తున్నావు ఈరోజు? ఓపిక ఉండట్లేదక్క, అంతే తప్ప ఇంట్లో వాళ్ళ మాటల్ని మనసులో పెట్టుకోలేదు. అయినా మీరంతా నా వాళ్ళక్క, నా మంచి కోసమే కదా చెప్తారు. అంత మాత్రం నేను ఆలోచించలేనా చెప్పు? ఏదో కొంచెం నల్లతగా ఉంది అంతే. సర్లే అయితే చెల్లి, వెళ్ళి పడుకో. భావన అక్కడి నుంచి వెళ్ళిపోయి పడుకుంది. రమేష్, వినోద్లు అలా బయటకు వెళ్ళిపోయారు. సమయం గడుస్తూ ఉంటుంది. అనామిక, భావన, రమేష్, వినోద్లు కలిసి రోజూ బిర్యానీ అమ్ముతున్న చోటే ఆ రోజు బిర్యానీ అమ్మటం మొదలుపెట్టారు. భావన మాత్రం ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసి కమల దగ్గరకు వెళ్ళింది. కమల కూడా మరొక చోట చికెన్ బిర్యానీ అమ్ముతూ ఉంటుంది. కానీ వాళ్ల వ్యాపారం అంతగా జరగదు. దాంతో తీసేయాలని బాధపడుతూ ఉండగా భావన కలిసి అనామిక చికెన్ బిర్యానీ తయారు చేసే సీక్రెట్స్ మొత్తం చెప్పేస్తుంది. చాలా థ్యాంక్సే భావన, అనామిక చికెన్ బిర్యానీ రహస్యం చెప్పేశావు. ఇక చూసుకో, అదే రుచితో నేను చేసేసి తక్కువ ధరకే చికెన్ బిర్యానీని అమ్మేస్తాను, అనామికని దెబ్బతీస్తాను అని చెప్పి కొంత డబ్బిస్తుంది. భావన సంతోషపడింది. కాని తన ఇంటికి తనే నిప్పు పెట్టుకుంటున్నానని అర్థం చేసుకోలేకపోయింది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. భావన అనామిక బిర్యానీ సీక్రెట్స్ చెప్పేయటం వల్ల కమల బిర్యానీ సెంటర్ బిజీగా మారింది. తోటికోడల చికెన్ బిర్యానీ సెంటర్ దివాలా తీసింది. దాంతో చికెన్ బిర్యానీ కొట్టు మూసేయాల్సొచ్చింది. తోటికోడలిద్దరూ ఇంటి దగ్గరే ఉంటారు. ఇంటి పనులు, వంట పనులు చేసుకుంటూ ఉంటారు. కాని భావన మాత్రం కమల ఇచ్చిన డబ్బులతో నగలు చేయించుకుంది. వాటిని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇలా తోటికోడల చికెన్ బిర్యానీ ఫెయిల్ అయింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. పట్టణ ప్రాంతం. ఒకనాటి చల్లటి సాయంత్రం. తోటికోడలు అనామిక, భావన బాల్కనీలో కూర్చుని కాఫీ తాగుతూ ఉంటారు. అర్ధరాత్రి హోటల్ పెడితే ఎలా ఉంటుంది భావన? అక్క, నేనొక మాట చెప్పనా? చెప్పు చెల్లి, నా దగ్గర ఎందుకు మొహాట పడతావు? మనకి ఫుడ్ బిజినెస్ లవి కలిసి రాదనిపిస్తుంది అక్క. ఎందుకలా అంటున్నావు చెల్లి? మనం ఇప్పటికే 3 బిజినెస్లని ప్లాన్ చేసాం. అందులో ఏది మనకి కలిసి రాలేదు. ఇప్పుడు ఈ అర్ధరాత్రి హోటల్ కూడా కలిసి రాదక్క. నా మాట విని ఈ ఫుడ్ బిజినెస్ల గురించిన ఆలోచనల్ని పక్కన పెట్టేసి ఇలాగే బుద్ధిగా ఇంటి పని, వంట పని చేసేసుకుందాం. నువ్వలా మాట్లాడితే ఎలా చెల్లి? ఇంకెలా మాట్లాడాలక్క? రాత్రి 12:30కి ఎవరు తింటారు చెప్పు? నీకు అర్థం కావట్లేదు చెల్లి. ఐటీ వాళ్ళు, హాస్టల్లో ఉండేవాళ్ళు, నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు.
వాళ్లే మన అర్ధరాత్రి హోటల్కి పెట్టుబడిదారులు. నా మాట విని ఇది కూడా ప్రయత్నం చేద్దాం చెల్లి. సర్లెక్క, హోటల్ పేరేంటి? అర్ధరాత్రి ఆహారం అని పేరు పెట్టినా చెల్లి. ఎలా ఉంది చెప్పు? అర్ధరాత్రి ఆహారం ఏంటక్క, ఏం బాలేదు, చాలా ఓల్డ్ గా ఉంది. పేరు కొంచెం స్టైలిష్ గా ఉండాలి. మూన్ లైట్ మిల్స్ అని పెడితే ఎలా ఉంటుంది? ఇంగ్లీష్ పేరు పెడితే బిజినెస్ బాగా అవుతుందా చెల్లి? అలాని కాదక్క, కస్టమర్లు రావాలంటే పేరు కూడా ఆకర్షణీయంగా ఉండాలి. నువ్వే ఆలోచించు. ముందుగా పేరుని చూస్తారు, తర్వాత ఫుడ్ తినడానికి వస్తారు, నచ్చితే వేరే వాళ్ళకి చెప్తారు. అప్పుడు మన బిజినెస్ బాగా నడుస్తుంది, మనం అనుకున్నది సాధించినట్టు అవుతుంది అని భావన చెప్పిన విషయం గురించి అనామిక ఆలోచించటం మొదలుపెట్టింది. ఇక మరోపక్క ఇంట్లో టీవీ చూస్తున్న ప్రసాద్ కి వాటర్ తీసుకొచ్చిచ్చింది శారద. వాటర్ తాగిన తర్వాత, కోడళ్ళెక్కడికెళ్లారు శారదా, ఎవరూ కనిపించట్లేదు. బాల్కనీలో కూర్చొని అలా ఫుడ్ బిజినెస్ గురించి చర్చించుకుంటున్నారు. ఈసారి పెట్టే వ్యాపారమైనా మన కోడలిద్దరికీ కలిసి రావాలి. నేను కూడా అదే కోరుకుంటున్నానండి. కోడళ్ళ సంపాదన వస్తే మనకున్న కొంత ఆర్థిక భారం తగ్గుద్దిగా. నువ్వెళ్ళి కోడలికి ఏమైనా వ్యాపార సలహా కావాలంటే ఇవ్వచ్చుగా శారదా. అట్టగేనండి. వాటర్ సరిపోయా? ఇంకొన్ని తీసుకురమ్మంటారా? చాలు చాలు, ఇంక నువ్వెళ్ళు, ఏమైనా కావాలంటే నేను పిలుస్తానులే అని ప్రసాద్ చెప్పగానే శారద అక్కడి నుంచి వెళ్లిపోయింది. బాగా ఆలోచించిన అనామికకి భావన చెప్పింది నిజమే అనిపించింది. నువ్వు చెప్పింది కూడా నిజమే చెల్లి. ఇంగ్లీష్ పేరు పెడదాం. మరి ఫుడ్ ఐటమ్స్ ఏమనుకున్నావక్క? మన స్పెషల్స్ బిర్యానీ, మ్యాగీ, ఎగ్ రైస్ ఇలా చాలా తక్కువ ఐటమ్స్ ఉంటాయి, కానీ టేస్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అది సరిపోదక్క. షవర్మా, పాస్తా, మిల్క్ షేక్ కూడా పెట్టేద్దాం. చెల్లి, మనం నడిపేది అర్ధరాత్రి హోటల్, 5 స్టార్ హోటల్ ఏం కాదు. ఫుడ్ లవర్స్ కి ఆప్షన్స్ ఉండాలక్క, లేకపోతే పక్క హోటల్ కి వెళ్లిపోతారు. అందుకే మన హోటల్లో అన్ని రకాల ఫుడ్స్ పెట్టేద్దాం. చెల్లి, నేను ముందే చెప్తున్నాను, కిచెన్ నా కంట్రోల్లోనే ఉంటుంది. అలా ఎలా అక్క? నాకు కూడా వంటొచ్చు కదా. అంతేకాదు, నా పాస్తా టేస్ట్ నీకంటే బెస్ట్ గా ఉంటుందిగా. అది నీ అభిప్రాయం మాత్రమే చెల్లి. సర్లేక్క, ఓపెనింగ్ నైట్ కుకింగ్ కాంటెస్ట్ పెట్టేద్దాం. ఎవరి ఐటెం ఎక్కువ సేల్ అయితే వాళ్ళది మెయిన్ మెనూ. ఏమంటావు? మరి నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను చెల్లి, డీల్ ఓకే అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ భర్తలు రమేష్, వినోద్ అక్కడికి వచ్చారు. ఇద్దరూ లేచి నిలబడ్డారు. అక్కా చెల్లెలేంటి మళ్లీ కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు? మిడ్ నైట్ హోటల్ పెట్టబోతున్నామండి. అవును బావగారు, ఇద్దరం కలిసి మిడ్ నైట్ హోటల్ పెట్టాలని ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం. ఇంతలో మీరొచ్చారు అని వాళ్ళ మిడ్ నైట్ హోటల్ గురించి వివరంగా చెప్తారు. ఆ ఐడియా అన్నదమ్ములిద్దరికీ కూడా నచ్చింది. ఓ 2 రోజుల తర్వాత రాత్రి 11:45 మూన్ లైట్ అర్ధరాత్రి హోటల్ పైన ఇంగ్లీష్ బోర్డు, మెయిన్ డోర్ దగ్గర చిన్న రిబ్బన్ కట్టారు, పాటలు పెట్టారు. ఫుడ్ లవర్స్ కొంతమంది అక్కడికి వచ్చారు. అక్క, డెకరేషన్ ఎలా ఉంది? బానే ఉంది చెల్లి, కానీ లైట్లు కొంచెం ఎక్కువ వేసుంటే ఇంకా గ్రాండ్ గా ఉండదేమో. ఇంకా మొదలు పెట్టక ముందే కామెంట్ చేయడం స్టార్ట్ చేసావా అక్క? అని అంటూ ఉండగా అక్కడికి శారదా, ప్రసాద్ వచ్చారు. లైట్స్ వెలిగిపోతున్న హోటల్ ని చూసి సంతోషపడ్డారు. ఏం కోడల్లో, ఎవరేం చేయాలో డిసైడ్ చేసుకున్నారా? చేసేసుకున్నాం అత్తయ్య. నేను ఉలవచారు చికెన్ బిర్యానీ, భావన వైట్ సాస్ పాస్తా అండ్ షవర్మా చేస్తుంది. ఎవరి ఐటెం ఎక్కువ అమ్మడైతే వాళ్ళది మెయిన్ స్పెషల్ ఉంటుంది అత్తయ్య. చాలా బాగుందమ్మ కోడల్లో, గొడవ పడకుండా వ్యాపారం చేసుకోండి. అలాగే అత్తయ్య, మీరు మావే కలిసి రిబ్బన్ కట్ చేయండి అని అనామిక చెప్పింది. ఇక 12 గంటల సమయం. శారద దంపతులు రిబ్బన్ కట్ చేశారు. హోటల్ ఓపెన్ అయింది. గందరగోళం మొదలైంది. తినేవాళ్ళొచ్చి కూర్చున్నారు. శారద కౌంటర్ మీద కూర్చుంది. ఆంటీ, ఒక పాస్తా కావాలి. భావన, ఓ పాస్తా తీసురామ్మా అని శారద చెప్పింది. కిచెన్ లో ఉన్న అనామిక, భావన నవ్వుకున్నారు. వావ్ చెల్లి, నీదే మొదటమ్ముడైంది, అభినందనలు. థ్యాంక్స్ అక్క. ఇంతలో ఒక అబ్బాయి కౌంటర్ దగ్గరికి వచ్చి బిర్యానీ 3 ప్యాకెట్లు కావాలని చెప్పి డబ్బులిచ్చాడు. అనామిక, 3 బిర్యానీలమ్మా అని చెప్పింది. అప్పుడు అనామిక పొంగిపోయింది. 1 గంటలోనే ఫుల్ రష్. కిచెన్ లో గ్యాస్ సిలిండర్ అయిపోయింది. అయ్యో, ఇప్పుడు ఏం చేద్దామక్క? నేను ముందే చెప్పా, బ్యాకప్ సిలిండర్ పెట్టుకుంటే బాగుంటుంది అని. నువ్వు వినలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం, ఎవరిని అడుగుదాం? నువ్వే చూసుకుంటున్నానని చెప్పి నా మీద అరుస్తావేంటక్క? అలా అక్కడ ఇద్దరి కోడళ్ల మధ్య మళ్లీ గొడవ మొదలైంది. ఇద్దరు మాట అనుకుంటూ ఉన్నారు. శారద వచ్చి ఇద్దరి కోడలికి సముదాయించి చెప్పింది. ఇక ఇద్దరు చల్లబడ్డారు. సారీ అక్క, ఇప్పుడు ఏం చేద్దాం? ఆర్డర్స్ చాలా ఉన్నాయి. మొదటి రోజునే వెనక్కి పంపడం బాగోదు.
చెల్లి, నువ్వు వాళ్ళకి ఏదో ఒకటి సర్ది చెప్పు, నేను ఏదో ఒక ప్రయత్నం చేస్తానులే అని ఫోన్ తీసుకుంది. శారదా భావన కౌంటర్ దగ్గరికి వచ్చారు. ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఫుడ్ గురించి అడుగుతూ ఉంటారు. శారదా భావన సర్ది చెప్తూ ఉంటారు. 10 నిమిషాల్లో సిలిండర్ వచ్చింది. వంట స్టార్ట్ అయింది. మొత్తం మీద అనామిక మొదటి రోజే మన అర్ధరాత్రి హోటల్ పరువుని కాపాడింది కదా భావన. అవునత్తయ్య. ఇక అందరికీ చకచక ఫుడ్ సప్లై జరుగుతూ ఉంటుంది. కస్టమర్స్ ఫుడ్ తిని అక్క టేస్ట్ సూపర్, వెయిట్ చేసినా పర్లేదు అంటూ చెప్పి వెళ్తూ ఉంటారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. రాత్రి 2 గంటలయ్యేసరికి స్టాక్ ఆల్మోస్ట్ అయిపోయింది. క్యాష్ కౌంటర్ దగ్గర లెక్కలు చూశారు. బిర్యానీ 38 ప్లేట్లు, పాస్తా షవర్మా 36 ప్లేట్లు అమ్ముడుపోయాయి. కేవలం 2 ప్లేట్లే తేడా. అంటే మనిద్దరం ఆల్మోస్ట్ సమానమే అక్క. ఇక నుంచి పోటీ కాదు చెల్లి, కలిసికట్టుగా పనిచేసుకుందాం. సరే అక్క. తోటి కోడళ్ళు కలిసి పనిచేస్తే అర్ధరాత్రి కూడా సక్సెస్ వస్తుందని మనకు అర్థమైంది చెల్లి. అవునక్క. అలా ఇద్దరు కోడళ్ళు కలిసి ఇంటి పని వంట పనితో అర్ధరాత్రి హోటల్ పని చూసుకుంటూ వ్యాపారాన్ని నడిపిస్తూ ఉంటారు. మూన్ లైట్ అర్ధరాత్రి హోటల్ ఓపెనింగ్ హిట్ అయిన తర్వాత ప్రతి రాత్రి కాస్త రద్దీ పెరుగుతూనే ఉంటుంది. అనామిక భావన ఇద్దరు కూడా నమ్మకంగా పని మొదలు పెట్టారు. కానీ ఒక శుక్రవారం రాత్రి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సమయం రాత్రి 12:45 వస్తుంది. ఇద్దరు తాగుబోతులు అక్కడికి వచ్చారు. ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఆర్డర్ చెప్పారు. వాళ్ల మాటలు, నవ్వులు, అల్లరి చూసి మిగతా కస్టమర్లు కాస్త అసౌకర్యంగా ఫీల్ అయ్యారు. అక్క, ఇలా ఉంటే ఫ్యామిలీస్ రావు. అవును చెల్లి, మన అర్ధరాత్రి హోటల్ పేరు చెడిపోతుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్లి మాట్లాడేసి పంపించేస్తాను అని అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది. చెప్పండి అన్నయ్యలు, ఇద్దరికి ఏం కావాలి? 3 బిర్యానీలు పార్సిల్ కట్టండి. సింగిల్ ప్లేట్స్ అయితే 300 అవుతుంది. డబ్బులు మాకు ఉచితంగా ఇవ్వాలి, లేదంటే ఏం చేస్తావో మాకే తెలీదు అని బెదిరిస్తున్నట్టుగా చెప్పాడు. అనామికకి కోపం వచ్చింది. కానీ కంట్రోల్ చేసుకుని, ఇక్కడ ఎవరికీ ఫ్రీ లేదండి, డబ్బులు ఇవ్వాల్సిందే, లేదంటే బిర్యానీ ఇవ్వడం అయితే కుదరదు అని అనామిక చెప్పగానే వాళ్ళు నోటికొచ్చిన మాటలు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. అనామిక భావన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అక్క, మనం ఇది కష్టపడి పెట్టుకున్నాం, వీళ్ళు రోజు వచ్చి అల్లరి చేస్తే ఎలా? మనం భయపడి మూసేలేం కదా చెల్లి అని ఇద్దరూ బాధపడుతూ ఉండగా రమేష్, వినోద్ అక్కడికి వచ్చారు. జరిగిన విషయం తెలుసుకున్నారు. మీరు బాధపడకండి, ఇక్కడి నుంచి రాత్రి సమయంలో మేము ఇక్కడే ఉంటాం. అవునందిరా, నేను అన్నయ్య చూసుకుంటానులే, నువ్వు భావన కిచెన్ లో ఉంటూ వంటలు చూసుకోండి అని చెప్పగానే అనామిక భావన సంతోషపడ్డారు. తర్వాతి రోజు నుంచి రమేష్, వినోదులు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అనామిక భావన కిచెన్ చూసుకుంటూ ఉంటారు. రమేష్, వినోదులు వచ్చిన కస్టమర్లకి కావాల్సిన ఫుడ్ ని తెలుసుకుని సప్లై చేస్తూ ఉంటారు. అల్లరి చేసే వారికి సర్వీస్ లేదు అని హోటల్ ముందు ఒక చిన్న బోర్డు కూడా పెట్టేశారు. ఫ్యామిలీస్ కూడా నమ్మకంగా అక్కడికి రావటం మొదలుపెట్టారు. అక్క, మనం పోటీగా మొదలుపెట్టి ఫ్యామిలీగా నిలబడ్డాం. అవును చెల్లి, అర్ధరాత్రి హోటల్ మనకి భయంతో పాటు బలం కూడా ఇచ్చింది. ఇది కేవలం హోటల్ కాదు, మన ఐక్యతకే నిదర్శనం. అలా తోటి కోడలిద్దరూ కలిసి అర్ధరాత్రి హోటల్ పేరుతో మంచి విజయాన్ని సాధించారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రిచ్ కోడలు భావన కిచెన్లో వంట చేస్తున్న పేద తోటి కోడలు అనామిక దగ్గరికి వచ్చింది. ఏం కావాలి చెల్లి? నేను నీతో మాట్లాడడానికి వచ్చానక్క. ఏ విషయం గురించి? నీ పేద తల్లిగారి గురించి అక్క. నా పేద తల్లిగారి గురించి నువ్వు మాట్లాడేది ఏముంది చెల్లి? ఇంతకీ ఏమైంది? మొన్న నాతో మన అత్తగారు, చిన్న కోడల, మీ అమ్మ వాళ్ళు భోజనానికి పిలిచారు. దాదాపుగా అన్ని రకాల ఫుడ్ మంచి టేస్ట్తో పెట్టారు. అదే మన పెద్ద కోడలి పేద తల్లిగారు ఇంతవరకు ఎప్పుడూ భోజనాల కోసం పిలవలేదని చెప్పింది. ఇప్పుడు భావన ఈ విషయం ఎందుకు మాట్లాడుతుందో అనామికకి అర్థమైంది. అర్థమైనా కానట్టుగా నటిస్తూ, ఆ విషయమైతే నాకు తెలీదు భావన. మన అత్తగారు ఇంకేమన్నారు? 1 కాదు 2 కాదు, నీ పేద తల్లిగారి గురించి చాలా హేళనగా మాట్లాడారు. ఒక పూట పిలిచి భోజనం కూడా పెట్టలేని దీనస్థితిలో మీ తల్లిగారున్నారక్కా. అనామిక ఏమీ మాట్లాడకుండా వంట పని చేసుకుంటూ ఉంటుంది. అది చూసి భావన మరింతలా రెచ్చిపోతుంది. అదే మా అమ్మా నాన్నలు గనక మన అత్తయ్య అంటే నేను ఊరుకునే దాన్నే కాదు, అత్తయ్య దగ్గరికి వెళ్ళి నోటుకొచ్చిన మాటలన్నీ అనేసేదాన్ని. చెల్లి, నువ్వు పెళ్లి చేసుకుని వచ్చి 3 నెలలే అవుతుంది. నేను కోడలుగా వచ్చి 7 దాడుతుంది.
మన అత్తయ్య గురించి నీకంటే నాకే ఎక్కువగా తెలుసు. ఇక నువ్వు నీ గదికెళ్ళొచ్చు. మేకప్ వేసుకునేది ఉంటే వేసుకో. ఏమైనా కావాలంటే చెప్పు, నేను చేసుకుని తీసుకొస్తాను అని చెప్పగానే భావన కోపంగా చూసుకుంటూ హాల్లోకొచ్చింది. అత్తగారు శారద కనిపించింది. ఏం చిన్నకోళ్ళ, చక్కని శారదా కుటుంబంలో మీ మమ్మీ భోజనాల చిచ్చి పెట్టమని చెప్పిందా? లేదత్తయ్య. మరెందుకు చిన్నకోళ్ళ, పెద్ద కోళ్ళ తల్లిగా నట్టగంటున్నావు? అలా అని కాదత్తయ్య, మా అమ్మ మనందరినీ ఇంటికి పిలిచి కడుపు నిండుగా కమ్మని వంటలు పెట్టింది కదా. మీ అమ్మ అల్లు పెడితే అనామిక వాళ్ళ అమ్మ అల్లు కూడా పెట్టాలని ఎక్కడా లేదుగమ్మా. పేదవాళ్ళకి లేదులే అత్తయ్య అని భావన అనేసి వెళ్ళిపోతుంది. చిన్న కోడలకే అసలైన భోజనం ఎట్టాగుంటుందో చూపించాలి అనుకొని కిచెన్లోకి వెళ్ళింది శారద. ఓ 2 రోజులు గడిచిన తర్వాత అత్తగారింటి డాబా మీద పేద కోడలు అనామిక నిలబడి తన తల్లి సుజాతతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? మా అత్తయ్య ఫోన్ చేసి రేపు ఆదివారం నాడు మన పేదింట్లో భోజనం చేయడానికి వస్తావని చెప్పారా? అవును తల్లి. వియ్యపురాలా మాట అనగానే క్షణం పాటుగా నా కాళ్ళు చేతులు ఆడలేదమ్మా. ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వలేదు. మౌనంగా ఉన్నాను. మరి ఈ మాట మా అత్తయ్య నాతో అనలేదమ్మా. అదేమిటే, నీతో అనకుండా నాకు ఫోన్ చేసి చెప్పడం ఏమిటి? ఇప్పుడు నేను దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? వియ్యపురాలు కనుక నాతో తమాషా చేసిందనుకోవాలా? లేదంటే నిజంగానే రేపటి ఆదివారం నాడు భోజనానికి వస్తారనుకోవాలా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పమ్మా. ఒకసారి వీళ్ళు అడుగు తల్లి. రేపే కదమ్మా ఆదివారం. వస్తారనుకుంటే మీ నాన్న వచ్చిన తర్వాత సంతకు పంపించి సరుకులు తెప్పిస్తాను అని సుజాత చెప్పగానే అనామిక బాధగా, సరుకుల కోసం డబ్బులు కావాలి కదమ్మా. నాన్నగారు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అను, నేను చెప్పిన పని చేసి పెట్టు. డబ్బుల గురించి నీకెందుకు తల్లి? వెళ్ళి మీ అత్తయ్య గారిని అడుగు. నేను లైన్లోనే ఉంటాను. అలాగేనమ్మా, ఇప్పుడే వెళ్తున్నాను. నువ్వు లైన్లోనే ఉండు అని అనామిక డాబా మీద నుంచి అత్తామామల గదిలోకి వెళ్ళింది. అత్తగారు శారద బెడ్ మీద కూర్చొని డబ్బులు చూసుకుంటూ ఉంటుంది. ఏంటే పెద్ద కోళ్ళ ఇట్టవచ్చు? అది అత్తయ్య, మరి ఊరి నుంచి మా అమ్మ ఫోన్ చేసింది. రేపు ఆదివారం కదా, నిన్న శుక్రవారము, నేడు శనివారం. మరి రేపు ఆదివారమేగా కోళ్ళ. మా పేద తల్లిగారింట్లో భోజనం చేయడానికి వస్తావని చెప్పారంట కదా అత్తయ్య. అవును కోళ్ళ, నేను నీకు చెప్పడమే మర్చిపోయా. మనం రావడం లేదని చెప్పు. అలా నిదానంగా ఉండమని చెప్పు అని శారద చెప్పగానే అనామిక సంతోషపడింది. సరే అత్తయ్య, ఇప్పుడే చెప్తాను అని అనామిక తన బెడ్రూంలోకి వెళ్లి ఫోన్లో తన తల్లితో, అమ్మా, మా అత్తగారు మన ఇంటికి భోజనానికి రావట్లేదు. ఎలాంటి అప్పు చేయొద్దని నాన్నకి చెప్పమ్మా. సరే తల్లి అని సుజాత సంబరంగా ఫోన్ పెట్టేసింది. అప్పుడే రాజయ్య ఇంటికి వచ్చాడు. ఫోన్లో ఎవరు సుజాత? మన కూతురండి. ఏంటంట? రేపు మన ఇంటికి భోజనానికి వస్తున్నారంటనా? రావడం లేదని చెప్పిందిలేండి. ఏంటి సుజాత ఇదంతా? మన వియ్యపురాలు ఎందుకు ఇలా చేస్తుంది? ఓసారి ఫోన్ చేసి భోజనానికి రమ్మని చెప్పుద్ది, మళ్ళీ కాసేపటికి కూతురు ఫోన్ చేసి రేపు భోజనానికి రావటం లేదని చెప్తుంది. ఈ అత్తాకోడళ్ళు మన పేద జీవితాలతో ఆడుకోవాలని చూస్తున్నారా ఏంటి? అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు కదండి. మీరెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని అన్నం పెడతా అని చెప్పగానే రాజయ్య ఏమీ మాట్లాడకుండా పెరట్లోకి వెళ్ళాడు. 1 వారం రోజులు గడిచాయి. శారద కుటుంబం మొత్తం పెద్ద కోడలు అనామిక పేద తల్లిగారింటికి వచ్చారు. ఇంటికి తాళం ఉంటుంది. అయ్యో అత్తయ్య, మనం మా పేద అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. నాకు తెలుసు వాళ్ళ ఇంటికి తాళం ఉందంటే అన్నయ్య వదిన పొలం పనులకి వెళ్ళినట్టున్నారు. ఫోన్ చేసి మనం వచ్చిన విషయం చెప్పు, వాళ్ళ ఇంటికి వస్తారు. అలాగే అత్తయ్య అని అనామిక తన తల్లి సుజాతకి ఫోన్ చేసింది. పొలం పని చేస్తున్న తల్లి సుజాత, చెప్పు తల్లి, అందరూ బాగున్నారా? అమ్మా, మేమంతా ఇంటికి వచ్చాం. తాళం ఎక్కడుంది? అయ్యో బిడ్డ, అందరు కలిసి మన ఇంటికి వచ్చారా? తాళం చెవి కిటికీ దగ్గరుంటుంది చూడు తల్లి. నేను మీ నాన్న బయలుదేరొస్తున్నాం. ఇంటికి తాళం తీసుకుని ఇంట్లో కూర్చోండి తల్లి, మేము వచ్చేస్తున్నాం అని సుజాత ఫోన్ పెట్టేసింది. చెట్టు దగ్గరున్న భర్త రాజయ్య దగ్గరికి వచ్చి విషయం చెప్పింది. ఇద్దరూ పొలం నుంచి బయలుదేరారు. అనామిక ఇంటి తాళం తీసింది. అందరూ ఇంట్లోకి వెళ్లారు. అనామిక మంచం వేసింది. అందరూ కూర్చున్నారు. భావనికి మాత్రం అక్కడి వాతావరణం ఏమాత్రం నచ్చలేదు. అయిష్టంగా ముఖం పెట్టింది. అక్క, ఇదేనా నీ పేద తల్లిగారిల్లు? అవును భావన, ఎలా ఉంది? నాకు నచ్చలేదక్క.
నేను ఇలాంటి ఇంటిని మొదటిసారి చూస్తున్నా. నువ్వు డబ్బున్న ఇంటి నుంచి వచ్చావు కదా చెల్లి, అందుకే నువ్వు ఇలాంటి ఇళ్ళని చూసుండవు. అత్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉండు, నేను తాగడానికి నీళ్లు తీసుకొస్తాను అని అదే ఇంట్లో ఒక మూల ఉన్న కుండ దగ్గరికి వెళ్ళింది. ఒక జగ్గులో నీళ్లు తీసుకుంది. ఫ్రిడ్జ్ లేదా అక్క? ఇదే ఫ్రిడ్జ్ చెల్లి, దీన్ని మించిన ఫ్రిడ్జ్ ఇంకెక్కడ దొరకదు మనకి. నాకు వాటర్ ఏమొద్దులే అని చెప్పి భావనకి వాటర్ ఇవ్వలేదు. ఇక అందరూ తాగడానికి నీళ్ళిచ్చింది అనామిక. సుజాత, రాజయ్యలు హడావిడిగా ఇంటికొచ్చారు. అందరినీ ప్రేమగా పలకరించారు. భావన దగ్గరికి వచ్చారు. ఏమ్మా భావన, బాగున్నావా తల్లి? ఫైన్ పెద్దమ్మా అని చెప్పింది భావన. చెల్లెమ్మా, బావగారు వస్తున్నామని ఫోన్ చేసి చెప్తే అన్నీ సిద్ధం చేసేవాళ్ళంగా. ఇంత సడన్గా అందరూ వచ్చారు. నాకేమో కాళ్ళు చేతులు ఆడటం లేదు. అన్నయ్య టెన్షన్ పడబాక, పొలం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చినట్టున్నారు. కొంచెం రిలాక్స్ అవ్వండి, కుదుట పడండి. ఆ తర్వాత నిదానంగా అన్ని పనులు చేసుకుందాం. అది కాదమ్మా, బావగారు మీ చెల్లెలు చెప్పిందిగా, కాసేపు ఊపిరి తీసుకోండి. అలా అందరూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. భావన అందరినీ అదోలా చూస్తూ తనలో తాను ఈ నవ్వులు ఈ మాటలు మా ఇంటి దగ్గర ఎక్కడికి పోయినట్టో అని అనుకుంది. కొంత సమయం తర్వాత, యావయ్యా, నాకు తెలుసు సుజాత, నువ్వు మాట్లాడుతూ ఉండు, నేనెళ్ళొస్తాను అని రాజయ్య ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. కట్టెల పొయ్యి దగ్గర సుజాత, అనామిక, శారద ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ వంటలు చేస్తూ ఉంటారు. ఇంటి బయట మంచం వేసుకుని ప్రసాదు, రమేషు, వినోదులు కూర్చొని సంబరంగా అంత్యాక్షరి ఆడుకుంటూ ఉంటారు. భావన మాత్రం అరుగు మీద నిలబడి అందరినీ ఆసక్తిగా చూస్తూ ఉంటుంది. ఇక్కడ ఎంత సందడిగా ఉంది, మా ఇంట్లో మాత్రం ఎలాంటి సందడి లేదు. తినే టైంకి వెళ్తాము, హోటల్ నుంచి తెప్పించిన వాటిని తినేసి వచ్చేస్తాం. అక్క వాళ్ళ పుట్టింటి దగ్గర అందరూ కలిసి వంటలు చేస్తున్నారు, సరదాగా పాటలు కూడా పాడుకుంటున్నారు అని భావన అనుకుంటుంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. చీకటి పడింది. పండు వెన్నెల్లో ఆ పేదవారి గడపలో గుమగుమలాడింది వంట. అందరూ ఇంటి బయట కూర్చున్నారు. అనామిక అరిటాకులు వేసింది. అందరికీ కమ్మని వంటలు వడ్డించింది. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చల్లని రాత్రిలో కడుపు నిండుగా తిన్నారు. అదంతా రిచి భావనకి కొత్తగా అనిపించింది. సుజాత అనామికకి ప్రేమగా ముద్దలు కలిపి తినిపిస్తూ ఉంటుంది. భావన అది చూసి పక్కకు తిప్పుకుంటుంది. నువ్వు నా చిన్న కూతురు భావన, నీకు తినిపిస్తానుండు అని భావనకి కూడా సుజాత తినిపిస్తుంది. భావన కళ్ళల్లో నీళ్లొచ్చాయి. తనలో తాను బహుశా అమ్మ ప్రేమ అంటే ఇదే కావచ్చు అనుకుంటూ మురిసిపోతుంది. అలా ఆ రాత్రి అందరూ కడుపు నిండుగా తిన్నారు. అదే ఆరు బయట చాప వేసుకుని దుప్పట్లు కప్పుకొని ఆకాశంలోని వెన్నెలను చూస్తూ అందరూ ఆనందంగా మాట్లాడుకుంటూ అలా అలా నిద్రలోకి జారుకుంటారు. భావనకి కూడా హాయిగా నిద్ర పట్టింది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. మరుసటి రోజున సుజాత, రాజయ్యలు అందరికీ కొత్త బట్టలు పెట్టారు. భావనకి చెప్పలేని ఆనందం కలిగింది. వెంటనే అనామికాని పట్టుకొని, నన్ను మన్నించక్క, నేను చాలా విధాలా అవమానించాను. నువ్వు నా చెల్లెలు భావన, మన మధ్య గొడవలుండవు, ప్రేమలే ఉంటాయి అని ఇద్దరూ ప్రేమగా కౌగిలించుకున్నారు. కొంత సమయం తర్వాత అందరూ తిరిగి ప్రయాణమై శారద ఇంటికి వచ్చారు. భావన అనామికతో కలిసి అన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఇదంతా చూసి శారద ఎంతగానో సంతోషపడుతుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.